వర్ధిల్లాలి శెట్టిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం 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 వర్ధిల్లాలి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ యువనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కరుణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రామ్మోహన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఆయన జన్మదినం అంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా మన ఇంట్లో మన వ్యక్తి ఇప్పుడు ఎంత సంతోషిస్తామో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం చేస్తున్నటువంటి త్యాగానికి కానీ ఆయన చేస్తున్నటువంటి కృషికి ఇవాళ అందరం కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నాం. వాస్తవంగా ఇక్కడ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా నిరాడంబరంగా జరపమని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పైనుంచి. పిసిసి అధ్యక్షులు మన షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని మనం నిరాడంబరంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మనం జరుపుకుందాం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో దానిలో భాగంగానే ఇవాళ ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ మరి ఆయనకి ఈ దేశం కోసం ఒక ఆలోచన, ఈ దేశాన్ని ఈ అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. ఆయన తండ్రి గారు అయినటువంటి ఆ రోజున రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ఊహించి అనేక కార్యక్రమాలను తీసుకుంటాం జరిగింది. అయినప్పటికీ మరి ఈ దేశం కోసం ఆహుతైపోయినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ గారి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని మన భారతీయులందరం కూడా మనం గుర్తుపెట్టుకుని మనం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మరి రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు. ఇవాళ మొన్న జరుగుతున్నటువంటి ఈ సీజ్ ఫైర్ విషయంలో కూడా ప్రతిపక్షాలని కూర్చోబెట్టి ఒక నిర్ణయం చేసి పార్లమెంట్లో చర్చించాలని చెప్తే కూడా పార్లమెంట్లో కూడా ఈ యుద్ధం విషయంలో ఏమాత్రం చర్చించుకోకుండా సీజ్ ఫైర్ అని ఆదేశాలు ఇవ్వడం, దాని మీద ఇవాళకి ప్రతిపక్షాలని హుందాతనంగా గౌరవించి మనం ఈ విషయాలన్నీ చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ భారతదేశాన్ని మనందరం కాపాడాలి. మన దేశం విషయంలో మరి మన ట్రంప్ కానీ ఎవరైనా మాట్లాడడానికి లేదు అని ఏదో మాటల్లో చెప్పారే కానీ చేతల్లో అది మాత్రం కనపడలేదు అనేది మాత్రం వాస్తవం. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా కష్టపడి పనిచేసి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మన షర్మిలారెడ్డి గారు ఒకటే ఆలోచన, తండ్రి గారు అనేటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో రాహుల్ గాంధీ గారిని ప్రధాని అయిన రోజునే ఈ భారతదేశానికి సుభిక్షంగా ఉంటుంది, ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి, ఎందుకంటే ఎన్నికల్లో కూడా నిలదీశారు. ఇలా అనేక వాగ్దానాలు చెప్పినప్పటికీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్లని 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అలాంటి విషయాల్లో కూడా
రాహుల్ గాంధీ గారు నిలదీస్తే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే ప్రజాస్పందన చూసి మరి మొన్న చూసాం దగ్గరలో వచ్చి మేము 100 సీట్లు ఇవాళ అపోజిషన్ ఉన్నప్పటికీ ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ ఎదురుగుండా ఉండి ఆ అపోజిషన్ లీడర్తో మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడాలంటే ఒంట్లో వణుకు వస్తుందన్నది మాత్రం వాస్తవం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.